దేవాలయాల్ని మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలనేటువంటి ప్రయత్నం చాలా ముమ్మరంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానపు యొక్క ప్రసాదంలో పవిత్రమైనటువంటి లడ్డూలో పంది కొవ్వు కలిసిందని, చేప నూనె కలిసిందని, మాంసపు నూనె కలిసిందని చిత్రమైన విష ప్రచారం చేశారు. చివరికి చతికిలబడ్డారు. దానిలో వాస్తవాలు లేవని, అది కేవలం రాజకీయం కోసమే చంద్రబాబు నాయుడు గారు దైవాన్ని అడ్డం పెట్టుకుని ఆడిన నాటకమని తేట తెలివైంది. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఒంటిమిట్ట రామాలయం చాలా పేరు ప్రఖ్యాతులు గాంచింది. పూర్వం మనకు భద్రాచలం ఉండేది. భద్రాచలం మనం విడిపోయిన తర్వాత, తెలంగాణకు వెళ్ళిపోయిన తర్వాత భద్రాచలం లాగానే ఒంటిమిట్ట రామాలయాన్ని మనం చాలా పవిత్రంగా చూసుకుంటూ ఉన్నాం. ఆ ఒంటిమిట్ట రామాలయంలోని పురోహితులు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళిన సందర్భంగా వారు వచ్చి ఆశీర్వచనాలు ఇచ్చారట. వారికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఏంటి విచిత్రం నాకు అర్థం కాల. అంటే మీరేమనుకుంటున్నారు? ఒంటిమిట్ట రామాలయంలో ఉన్నటువంటి పౌరోహితులు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా వచ్చి ఆశీస్సులు ఇచ్చారు అంటే అది భగవంతుడి ఆశీస్సులు. తప్పనిసరిగా నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఆయన కాబోతున్నాడు అనేటువంటి భయం మీకు ఏర్పడిందా? అందుకనేగా మీరు వాడికి నోటీసులు ఇచ్చారు. ఏంటిది నాకు అర్థం కాలేదు. దేవుడి యొక్క ఆదేశాలతోనే ఆ పౌరోహితులు అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. శివుడికి తెలియంది చీమైనా కొట్టదంటారే, భగవంతుడికి తెలియకోకుండా ఏది జరగదు. ఖచ్చితంగా ఆ రాముడు, ఆ వెంకటేశ్వర స్వామి పౌరోహితుల్ని పురమాయించారు. వెళ్ళండి, ఆశీర్వదించండి అని చెబితేనే వాళ్ళు వచ్చారు. దానికి ఎందుకయ్యా అంత రాజకీయంగా మీరు దుమారం రేపుకొని షోకాజ్ నోటీసులు ఇచ్చి ఇంత అసభ్యంగా మీరు ప్రవర్తించడం అవసరమా? ఒకసారి ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాలని మనం చేస్తున్నాం. ఖచ్చితంగా చెప్తున్నా, భగవంతుడి ఆశీస్సులతో రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అదే భయం మీకు పట్టుకుంది. దానివల్లే మీరు ఈ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. మీ ప్రవర్తన సరి చేసుకోవటం మంచిదని ఈ సందర్భంగా మీకు సవినయంగా చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు.